జానీ వ్యాన్ గుర్తుందరా? ఆ మెకానికల్ రోయ్ డెఫినెట్ గా ఈ వ్యాన్ వాళ్ళే మన డబ్బులే కొట్టింది. అవును, ఈ దగ్గరలో ఎక్కడ ఉండి ఉంటారో వెళ్ళి సైడ్ కోసేద్దాం పద. ఎగ్గొట్టే పేరమన్నావు, ఎగ్గొట్టానికి వస్తున్నాడు. సమాధానం చెప్పు. హలో, గాంధీ గారు 3 కోతుల్లా పోజును మీరును మళ్ళీ ఏ ఏదో పని చేసి వచ్చారు? బాబు టెన్షన్ లో ఉన్నాం, కాస్త మర్యాదగా మాట్లాడండి. ఏంట్రా మర్యాద? సైడ్ కోసేస్తాను. ఏంటయ్యా మీదికి వస్తున్నావు? నీ స్పీడ్ చూస్తుంటే లాగి మొహం మీద గుద్దేలా ఉన్నావు. నన్నే కొడతావా? పోలీసులు పిలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? పోలీస్ 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 నోర్బై, పోలీసులు పిలుస్తావా? పోలీసులనా? పిలవరా పిలువు. ఆళ్ళు నేను కలిపి కొడితే బాక్స్ ఆఫీస్ బద్దలవుద్ది. హాయ్ రాజా. అరే గుండు, ఎవరయ్యా మీరు? ఏంటి గొడవ? వీళ్ళు నా దగ్గర వ్యాన్ రిపేర్ చేయించుకుని 4000 ఎగ్గొట్టి పారిపోయారు. వీళ్ళని నువ్వు కొడతావా నన్ను కొట్టమంటావా? ఎవరు ఎవరిని కొట్టక్కర్లేదు, పొరపాటు ప్రతి మనిషి చేస్తుంటాడు. అంత మాత్రాన అందరూ ఆవేశపడితే అలా, నిదానమే ప్రధానం. శాంతమే సౌఖ్యం. ఏదో జరిగింది, ఎక్కడో జరిగింది, సర్దుకుపోవాలి. చేతికి దొరికాక గుద్దుకోడాలే గాని సర్దుకోడాలు ఉండవు. ఆగడం ఎందుకు బాస్? షెడ్కి లాకెళ్ళి గుంజా కట్టి వ్యాన్ తో గుద్దితే దెయ్యం వదిలిపోతుంది. వద్దు, ఆవేశం వద్దు. చూడు బాబు, మేము కమర్షియల్ గా దెబ్బతిని ఉన్నాం, మళ్ళీ కలుద్దాం. అదిగో అలా డ్రామాలు ఆడితేనే నాకు కాలుద్ది. నువ్వట్లా బెదిరిస్తే మాకెంత కాలుతుందో తెలుసా? డబ్బై కొట్టిన చాలుగా దబాయిస్తే మాకెంత కాలుతుందో తెలుసా? మర్యాదగా అడగకపోతే మాకెంత కాలుతుందో తెలుసా? షడప్. మమ్మల్ని ఇక్కడ పెట్టుకుని మీరు ఇలా డిస్కస్ చేస్తుంటే మాకెంత కాలుతుందో తెలుసా? అబ్బా, నాకు ఇక్కడ నిజంగానే కాలుతోంది. ఏంటయ్యా అలా ఏడుస్తున్నావు? అలసట ప్రాబ్లమా? కాదు, గ్యాస్ ట్రబుల్. గ్యాస్ కడుపులోంచి పైకి తంతోంది. అంతా గ్యాస్ అండి. ఆయిల్ పుల్లింగ్ చేసే ఐరన్ బాడీ అండి ఇతనిది. వీళ్లకు భయపడి గ్యాస్ అని గ్యాస్ కొడుతున్నాడు. నువ్వు నోరుమై బాబు, ప్రస్తుతానికి ఈ 2000 ఉంచు, మిగతావి 2 రోజుల్లో పంపిస్తారు. రాజా, ఎందుకు న్యూసెన్స్? ఆ డబ్బు తీసుకుని వెళ్ళు, మిగతా తొందరలో పంపిస్తాను అంటున్నాడుగా. పదరా. మా పోలీస్ ఆయన చెప్పాడు కాబట్టి ఈ పూటకి డ్రై క్లీనింగ్ చేయకుండా వదిలేస్తున్నాను. మిగతా 2000 రేపట్లో. చాలు చాలు, నువ్వు చేసిన మనకి 2000 ఎక్కువ. ఏంట్రా ఎత్తుపళ్ళు మళ్ళీ వాగుతున్నావు? అబ్బా, వీడు మళ్ళీ గెలిచాడ్రా. వాడ పంపే. మళ్ళీ వాగామంటే సైడ్ కోసేస్తాను. అలాగే బ్రదరు, వీడు మళ్ళీ వాగితే ఆ సైడ్ నువ్వు, ఈ సైడ్ మేము కోసేస్తావు. నువ్వు వెళ్ళిపో బ్రదరు. అరే జానీ, చీకులు గాలిన వాసన రాట్లా? అవును బాసు. నిజమే బెదరు, ఎక్కడో మంచి చీకులు కాల్సిన వాసన రావట్లా? ఇక్కడెవరబ్బా చీకులు కాల్చేది? చీకులు కాదురా, కాలిపోతుందిరా. పంటలో ఆర్పడం అలా కాదక్కన్నా, నేను చూపిస్తాను. మంటలు ఇలా ఆర్పాలి అక్కన్నా. మాట్లాడతారా? మిమ్మల్ని చెప్పు తీసి కొడతారు. అవును, పిల్లాడేడి? ఇంకెక్కడ పిల్లాడు? ఎప్పుడో పారిపోయాడు. పారిపోయాడా? డబ్బా నేను కొట్టనా? కొట్టు. అరే జానీ, 6ంటికి నాకు ఇంకో పెళ్లి చూపుంది. 33 పెళ్లి చూపా? అవును, నా కోసం హుష్ పటాక్ పూజ వెయిట్ చేస్తూ ఉంటుంది. నువ్వు షెడ్కి వెళ్ళి రిపేర్ల సంగతి చూడు. ఏం హుష్ పటాకో? హుష్ పటాకే.
సర్కస్ కి వెళ్ళాం కదా మనం అందరూ కలిసి, రాజ్ కమల్ సర్కస్ కి, అప్పుడు తీసిన ఫోటో. యాదగిరి టైం ఎంత అయిందిరా? 6:30 అయింది సార్. ఓ అమ్మో, 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఈ పిల్ల ఎప్పుడు వస్తుందో ఏంటో. రేయ్, ఇంకో టీ పట్రా. ఎన్నాళ్ళైంది నిన్ను చూసి జాంబా. ఎలా ఉన్నావు? గ్లామరస్ గానే ఉన్నాను మాదా. నిన్ను చూసి ఎన్నాళ్ళైందో. ఎప్పుడో బనగానపల్లి బస్ లూటి కేసులో కోర్టుకి వెళ్ళినప్పుడు కనిపించావు. మళ్ళీ ఇన్నాళ్ళకు కనిపించావు. ఇంతకీ పెళ్లి చేసుకున్నావా? చేసుకున్నాను మాదా. పెళ్లి చేసుకున్నావా? తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకోవాల్సి వచ్చింది. ఎవరిని? ఇదిగో ఇతన్నే. ఈ కమెడీని పెళ్లి చేసుకున్నావా? మన ప్రేమ టార్చ్ లైట్ను ఆర్పేసింది ఇతనేనా జాంబా? బాధపడకు మాదా, నువ్వు అసలే మంచి మనిషి కాదు. ఆగు! ఇది సెంట్రల్ జైలు అనుకున్నావా?